హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనిషిగా గుర్తించవలసింది మతం కాదు, మానవత్వం. మనిషికి ఉండవలసింది ఉన్నతమైన ఉద్యోగాలే కాదు, ఉన్నతమైన విలువలు కూడా. మనిషి సంపాదించవలసింది సంపాదనే కాదు, సమాజంలో సంస్కారం సైతం. మనిషికి కావలసింది కరెన్సీ కాదు, కల్మషం లేని అనుబంధాల ఆప్యాయతలు. మనిషి ఆశించవలసింది అంతులేని ఆపేక్షలు కాదు, అసలైన ఆత్మీయ అనురాగాలు. మనిషి కోరుకోవలసింది తీరని కోరికలు కాదు, తీర్చవలసిన బాధ్యతలు. మతంతో మందలో ఉండిపోవడం కాదు, మానవత్వంతో మనుషుల మనసులలో ఉండాలి. ఉన్నత ఉద్యోగాలు అనుభవిస్తూ ఓనుగా ఉండిపోవడం కాదు, ఉన్నంతలో ఉపాధులు కల్పిస్తూ అందరిలో ఆదర్శ విలువలను అందుకోవాలి. సంపాదనను సంగ్రహించడమే ధ్యేయంగా ఉండిపోవడం కాదు, సమాజంలో పలు సేవలతో సంస్కారాన్ని సంపాదించుకోవాలి. కరెన్సీ నోట్లతో కడుపు నింపుకోవడమే కాదు, కల్మషం లేని అనుబంధాల ఆప్యాయతను అందిపుచ్చుకోవాలి. అంతులేని ఆపేక్షల కోసం అవిరామంగా అన్వేషించడమే కాదు, అసలు సిసలైన ఆత్మీయ అనురాగాలను అందించడం నేర్చుకోవాలి. తీరని కోరికల కోసం సమయాన్ని వెచ్చించడమే కాదు, తీర్చవలసిన బాధ్యతలను సకాలంలో స్పందించడం తెలుసుకోవాలి. ఈ గజిబిజి బిజీ లైఫ్లో గందరగోళంలో పడి గిలగిలా కొట్టుకుంటున్నామే తప్ప అసలు విషయాన్ని మర్చిపోతున్నాం. ఈ భూమి మీద ప్రతిదీ ఏదో ఒక రోజు నశింపక తప్పదు. కానీ పుట్టడం మనకు తెలియదు, చావడం మనకు తెలియదు. ఊహ తెలిసిన కానుండి ఊహను మర్చిపోయేదాకా మనం చేసే పనులు మనకు తెలిసే చేస్తాము. ఈ లోకంలో మనుషులకే అన్ని కష్టాలని భ్రమపడుతుంటాము. కానీ జీవమున్న ప్రతి జీవి నిరంతరం అంతర్గతంగానో బహిరంగంగానో పోరాడుతూ మనుగడను ముందుకు సాగించడానికి సన్నద్ధం చేసుకుంటుంది తనకు తానే. వన్ ప్రమోషన్. అక్క, ఏం చేస్తున్నావు? ఏముంది చెల్లె, ఇగో ఇక్కడ చూడు, ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో. ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో, నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో. అవునే చెల్లె, మా పిల్లల కన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా, అప్పుడే పిండావానే? ఏది ఇటు సైడ్ చూపించి, నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే, ఏంటి సీక్రెట్? ఓ అదే అక్క, 10 రూపాయల సర్ఫ్ ఎక్సెల్ సబ్బు మా బట్టలన్నీ తలతల మెరిసేటట్టు చేస్తున్నాయి. పైగా సర్ఫ్ ఎక్సెల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క. అవునానే? ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో. అవును చెల్లె, ఇక్కడ దొరుకుతాయే ఏంటి? ఓ అక్క, హైరాణ పడకే, పెద్ద పెద్ద షాపులలోనే కాదే, మన గలీలో ఉన్న దుకాణంలో కూడా దొరుకుతాయి, తెచ్చుకోపో. వన్ రివ్యూ. మీకు విషయం తెలుసా? గేమ్స్ ఆడే పిల్లలే కాదు, చదివే పిల్లలు, పాడే పిల్లలు, నాట్యం చేసే పిల్లలు, ఇలా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడానే లేదు. పెద్దవారు కూడా బూస్ట్ తాగవచ్చు. బూస్ట్లోని న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, పోషకాలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి శరీరాన్ని దృఢంగానే కాదు, ఎప్పటికప్పుడు ఉత్తేజంగాను, మెదడును చురుగ్గాను చేయడంలో బూస్ట్ ఎంతో ఉపయోగదాయకం. అలాగే టీలోనూ కొంచెం బూస్ట్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆల్సో. వన్ రివ్యూ. తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలు తెలుసుకున్నటకు, తెలుగు సంవత్సరంలో వచ్చే పండుగలు, సెలవులు, తిథులు, నక్షత్రాలు, శుభ సమయాలు, శుభముహూర్తాలు, రాశి ఫలాలు, కాలాలు, కార్తులు తెలుసుకున్నటకు ఎవరిని అడగకుండానే మన ఫోన్లోనే తెలుగు క్యాలెండర్ 2025 పంచాంగ యాప్ నుండి తెలుసుకోవచ్చు. నేటి పంచాంగం అనగా ఈరోజు గ్రహస్థితులు ఏంటో, అలాగే గౌరీ పంచాంగం, భార్గవి పంచాంగం, ఇతర పంచాంగాలు, ఆధ్యాత్మికమైన విషయాలైన అలివేలు మంగ, గోవింద పురాణాలు, అన్ని దేవుళ్ళ భక్తి గీతాలు, దేశంలోని దేవాలయాల సమాచారాలు, శిశుజన పాదదోషాల నివారణలు, నూతన నామకరణాలు చేసుకున్నటకు ఈ యాప్ చాలా అవసరం. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడుతున్నాను, నచ్చితే డౌన్లోడ్ చేసి చూసుకోండి. వన్ రివ్యూ. మీ పిల్లలకు సరియైన న్యూట్రిషన్, ప్రోటీన్స్ అందడం లేదని బాధపడుతున్నారా? సరిగా తినడం లేదని చింతిస్తున్నారా? ఎదుగుదలలో ఎలాంటి తేడా లేదని టెన్షన్ పడుతున్నారా? అయితే టెన్షన్ వీడండి, చింతను తీసేయండి, అలా బాధపడకండి. అన్ని రకాల ఆహార పదార్థాలలోని పోషక విలువలన్నీ కూడా
జూనియర్ హార్లిక్స్లో ఉన్నాయి. 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోని పిల్లలలో ఆహార లోపాన్ని అధిగమించడానికి హార్లిక్స్ ఎంతగానో సహాయపడుతుంది. హార్లిక్స్ ఫ్లేవర్ వెనీలాను చాక్లెట్గా ఉండడంతో పిల్లలు చాలా ఇష్టంగా తాగుతున్నారు. హార్లిక్స్ తాగిన పిల్లలలో యాక్టివిటీ ఎక్కువ కనబడుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, నిపుణులు కూడా నిర్ధారించిన విషయం. ఇది అన్ని షాపులలో అవైలబుల్గా దొరుకుతుంది. 1 రివ్యూ. అరే, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా? ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా? అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే ఏఐ లెర్న్ ఇంగ్లీష్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి వర్డ్ మీనింగ్ను తెలుసుకోండి. ప్రతి సెంటెన్స్ను ఎలా మాట్లాడాలో అలాగే ఎలా రాయాలో తెలుసుకోండి. ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ అండ్ స్పీకింగ్ టు ఇంగ్లీష్. తనను తానే అర్పించుకొని తోటి వాటికి ఉపయోగపడుతుంది. అలాగే మనిషి పడని కష్టాలు లేవు, చేయని పనులు లేవు, సాధించని విజయాలు లేవు. మీకు తెలుసా, అవని అంతరాలలో ఎక్కడ ఏమున్నాయో అంగుళం చెప్పగలుగుతుండు. అంతరిక్షంలోనూ ఎలా ప్రయాణించాలో తెలుసుకోగలిగిండు. కానీ తన అంతరంగాన్ని సంతృప్తి పరచుకోలేకపోతుండు. ఎందుకని? ఏ మందిరాలు దర్శించినా, ఏ పూజలు చేసినా, ఏ ఆచారాలను ఆచరించినా అంతర్మదిలో అంతి చిక్కని విషయాలకు ఆగమాగమవుతుండు. అంతరాత్మ గుమ్మానికి ఇప్పటికీ అపరిచితుడిగానే అవతలే ఆగిపోతుండు. లక్ష్య సాధనయే లక్ష్యంగా, అచీవ్మెంట్యే ఆరాధనగా చేస్తే ఖచ్చితంగా అవరోధాలను అధిగమిస్తాడు. కానీ అలుపెరగని ప్రయాణంలో అవార్డులు, రివార్డులు, అంతులేని సంపాదనను అందుకుంటున్నాడు. కానీ అవతలి ఆ నలుగురి మనసులలో విలువను పెంచుకోలేకపోతుండు. నాది అనే స్వార్థం ఆలోచనలతోనే జీవితాన్ని గడిపేస్తున్నాడు. కానీ మనిషిగా స్వార్థకత ఏంటో తెలుసుకోలేకపోతుండు. ఉయ్యాలలో వేసిన కానుండి పాడ మీద పడుకోబెట్టేదాకా పరుగులు పెట్టి పనిచేసేది 10 తరాలకు తరగని ఆస్తులు సంపాదించడం కోసమేనా? తరాలు మారిన వరహాల కోసమేనా మన పోరాటాలు? ఆధిపత్యానికైనా మన ఆరాటాలు? అదే నా జీవితం. మనిషి జీవితం విశిష్టమైనది, విశేషణమైనది, విలక్షణమైనది. బాహ్య ప్రపంచంలో మకుటం లేని మనిషిగా నిలబడ్డాం. అలాగే అంతరాత్మను ఆశించేదేంటో తెలుసుకుందాం. అంతు చిక్కని అంతరంగాన్ని ఛేదించేందుకు ఆయుధంగా మానవత్వంతో మొదలు పెడదాం. మానవత్వంతో మార్చలేనిది ఏదీ లేదు కాదంటారా? విలువలను పెంచే విలువైన వస్తువుల కన్నా మనుషుల మధ్య కలిగే మమతానుబంధాలు మురిపించే క్షణాల విలువలు మిన్న. నిజమే కదా? అంతరాత్మను జయించాలంటే నీ పనిని నువ్వు చేసుకుంటూ వీలైనంత సహాయాన్ని అవసరాలను బట్టి అవసరమైన ఆర్తులకు అందించగలిగితే దాచిన ధనం చూసినప్పుడు కలగని పులకరింత, సహాయం అందుకున్న వారి ముఖంలో కనబడే ఆపేక్షణాలతో ఆత్మానందాన్ని పొందుతావు. అది కదా సంతృప్తి. ఈర్ష్య ద్వేషాలు వీడితే విశ్వంలో మనుషులంతా ఒక్కటే. మాట్లాడే భాషలు వేరు, వారి స్వభావాలు వేరు కావచ్చు, కానీ సమస్యలంతా ఒక్కటే. ఉండే ప్రాంతాలు ప్రదేశాలు వేరు కావచ్చు, కానీ ప్రజల పరిస్థితుల్లోని స్థితిగతులన్నీ ఒక్కటే. భాషలను బట్టి బ్రాడ్బ్యాండ్ అని అనుకోవద్దు. ప్రాంతాలను బట్టి ప్రాముఖ్యతనివ్వద్దు. మతాలను బట్టి మనుషులను అంచనా వేయొద్దు. మానవత్వపు విలువలు తెలిసిన ప్రతి మనిషి ఓ మహనీయుడు. రివ్యూ. చేతిలో ఫోను, ఖాతాలో డబ్బులుంటే చాలు. వితిన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి. ఫోన్ రీఛార్జ్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, క్రెడిట్ కార్డు బిల్లులు కానీ, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఇన్సూరెన్స్, కార్, బైక్, హెల్త్, లైఫ్, వెల్త్. అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్, బస్, ట్రైన్, ఫ్లైట్, హోటల్ ఎక్సెట్రా. ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం. అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి. సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా సురక్షితమైనది. ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు, తెలుసా? హాయ్ ఫ్రెండ్స్,
ఏదైనా టాపిక్ వస్తే ఓ చిన్నప్పుడు నేను ఇలా ఉంటాను, అలా ఉండేవాడిని, పెద్దయిన తర్వాత ఎంత అందంగా ఉంటాను, అరే ముసలితనంలో ఎలా ఉంటాను అని ఊహించుకుంటాం కదా. ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఫోటోను బట్టి చిన్నప్పుడు జ్ఞాపకాలను మరియు పెద్దయిన తర్వాత ఎలా ఉంటారో మీ రూపాన్ని మీరే స్వయంగా చూసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఆనందపడవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ఏపీ కిక్ యాప్. ఏపీ కిక్ యాప్ ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 5 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు ఏ వయసులో ఎలా ఉంటారో చూసుకుంటూ సంతోషపడవచ్చు తెలుసా. ఫ్రెండ్స్, ఒక రివ్యూ. స్టాక్ మార్కెట్ అంటే తెలుసా? ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి. మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్. అయితే ఇంకా రాబోయే 10 సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది. స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే పెట్టాను, ఓపెన్ చేసి చూడండి. ఫ్రీగా ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు. ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ చేసిన, ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతోటే స్టార్ట్ చేయండి. సేఫ్ జోన్లోనే ఉండండి. ప్రమోషన్. పల్లె నుండి పట్నం దాకా, నిద్ర లేచిన కానుండి పడుకునేదాకా పాలను, పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం. పాల ప్యాకెట్ల రూపంలో. ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం. అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు. అదేదో కాదు, కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ. నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత, నాణ్యతకు నాణ్యత, ఆరోగ్యానికి ఆరోగ్యం. కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు, ఈ స్వచ్ఛమైన గేదె పాలు. ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు. ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి. సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కళ్ళ ముందు ఉంటాయి. కంట్రీ డిలైట్ మిల్క్. మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి. 1 రివ్యూ. ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు. కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి. మంచిగా తినాలి, మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి. ఇండియాస్ బెస్ట్ నెంబర్ 1 ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ ఆయిల్లో ADE పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను, ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి. తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు. ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలోనే కాదు, చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి. ½ కేజీ, కేజీ ప్యాకెట్లు 2, 3, 5 లీటర్లు బాటిల్గాను మరియు 10 లీటర్లు జారుగాను దొరుకుతాయి. 10 లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా. ఫ్రీడమ్లో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది. 1 ప్రమోషన్. వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో. ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు. అన్నీ ఉన్నా లేకున్నా అభిరుచులు అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. వివాహం చేసుకోవాలంటే మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు, మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు, వందల మంది కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమోనీ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని 100% మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు. లక్షలలో ఒకరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి. బట్ 1 థింగ్, మొబైల్ డీటెయిల్స్ చూసినా నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి. ఎందుకో తెలుసా? వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక. ప్రపంచంలో ఉన్న తెలుగువారందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలు కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రిమోనీ. సో విజిట్ అగైన్.